వెల్కమ్ టు స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం తెలంగాణలో భిన్నమైన నియోజకవర్గం. అన్ని ప్రాంతాలకు చెందిన ఓటర్లు ఇక్కడ ఉండడం దీని ప్రత్యేకత. పెద్ద పెద్ద సంపన్నుల నుంచి మాస్ పబ్లిక్ వరకు ఉంటారు. బంజారా హిల్స్ నుంచి యూసుఫ్ గూడ వరకు మధ్య తరగతి తక్కువ ఆదాయం గల ప్రజలు కూడా ఉంటారు. అయితే మూసాపేట్, మాదాపూర్, కేశవనగర్ కాలనీలో సామాన్యులు ఉంటారు. అలా ఒకవైపు ఐటీ ప్రొఫెషనల్స్, మరోవైపు గృహిణులు, చిన్న వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, ఇలా అన్ని వర్గాల మిశ్రమం జూబ్లీ హిల్స్ ప్రత్యేకత. 80% వరకు మధ్య తరగతి, దిగువ తరగతి ఓటర్లే ఉన్న ఈ ప్రాంతంలో అభ్యర్థుల ప్రచారం కూడా విభిన్నంగా కనిపిస్తోంది. అలాంటిది ఉప ఎన్నికల్లో ఎవరు ఎలా అనుకుంటున్నారన్న అంశంపై ఐ న్యూస్ ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందించిన గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. జూబ్లీ హిల్స్ జనగళం. జూబ్లీ హిల్స్ అంటే ఆకాశ హార్మ్యాలు కాదు. జూబ్లీ హిల్స్ అంటే ఇరుకురుకు సందులు, ఇరుకురుకు గల్లీలు. ఒక బండి ఇటు పోతే ఇంకో బండి ఇటు పోలేనటువంటి పరిస్థితి. జూబ్లీ హిల్స్ అంటే థార్ రోడ్లు కాదు, నున్నగా మెరిసేటువంటి డాంబర్ రోడ్లు కాదు. జూబ్లీ హిల్స్ అంటే ఇగో మనకు కనిపించేటువంటి ఈ రోడ్లు మనం చూడొచ్చు. మనుషులు నడిచేటువంటి పరిస్థితి కూడా లేదు. మొత్తం ఎక్కడికక్కడ తవ్వి నీళ్లు, మొత్తం డ్రైనేజ్ వ్యవస్థలో ఉన్నటువంటి నీళ్లు మొత్తం కూడా వస్తున్నాయి. సో పక్కనే ఎట్లాంటి అధ్వానమైనటువంటి పరిస్థితి ఉందో మనం చూడొచ్చు. ఈ రోడ్డును చూస్తే అర్థమవుతుంది. ఈ గల్లీ చూడొచ్చు, ఇరుకిరుకు గల్లీ, 2 వాహనాలు ఒకేసారి పోలేనటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికి మనం రెహమత్ నగర్ గల్లీల్లో ఉన్నాం. ఇక్కడ పుట్టెడు సమస్యలు ఉన్నాయి. సో కొన్నేళ్ల నుంచి ఈ గల్లీలు ఇట్లాగే ఇరుకిరుగ్గానే ఉంటాయి. ఇందులో ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటాయి. కానీ ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. సో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మనం చూస్తున్నాం. సో ప్రస్తుతానికి రెహమత్ నగర్లో ఉన్నటువంటి గల్లీలో మనం తిరుగుతున్నాం. ఇన్ని రోజులు రాజకీయ నాయకుల వర్షన్ విన్నాం. రాజకీయ నాయకులు గతంలో ఏం చేశారు, ఇప్పుడు గెలిస్తే ఏం చేస్తామని చెప్తున్నారు. కానీ ఏండ్ల తరబడి గెలిచిన వాళ్ళు గెలిచినట్టు గెలుస్తూనే ఉన్నారు తప్ప ఎవరూ దీని మీద, ఈ సమస్యల మీద స్పందించింది లేదు. ఈ ప్రజల గోడు విన్నది లేదు, ఈ ప్రజల గోస విన్నది లేదు. సో ఎన్ని నుంచి మనం చూడొచ్చు, మ్యాన్ హోల్స్ కూడా ఉన్నాయి. అక్కడ మ్యాన్ హోల్ సగం ఓపెన్ చేసి ఉంది. రైట్. ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య, ఐ న్యూస్ ఎప్పుడైతే ఈ గల్లీలోకి రావడం జరిగిందో, ఈ గల్లీలో నిజానికి ఇక్కడ ఎక్కువసేపు మనం ఉండలేము, చాలా స్మెల్ వస్తూ ఉంటుంది. ఈ పక్కనే ఒక మోరి ఉంది, ఈ కాలువ ఉంది. ఈ కాలువ నిండా కూడా చెత్తే ఉంది. సో ఈ చెత్తను క్లీన్ చేసేటువంటి వాళ్ళు లేరు, ఈ చెత్తను శుభ్రపరిచే వాళ్ళు లేరు. ఎక్కువసేపు ఇక్కడ ఉన్నా కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. చాలా దారుణమైనటువంటి స్మెల్ కూడా వస్తుంది. ఈ స్మెల్ ఎక్కువసేపు పీల్చుకోలేము. సో ప్రస్తుతానికి మన కెమెరామెన్ కూడా మొహానికి మాస్క్ కట్టుకొని ఇక్కడ కవరేజ్ చేసేటువంటి పరిస్థితి ఉందంటే ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రజలు కూడా రండి, మా సమస్యలు చూపించండి. మెయిన్ రోడ్ల మీద జరిగేటువంటి ప్రచారాలు కాదు, గల్లీల్లో అసలైనటువంటి ప్రజల దగ్గరటువంటి సమస్యలు ఏందో తెలుసుకోండి ఐ న్యూస్కి చెప్తే ఐ న్యూస్ ఈరోజు రావడం జరిగింది. ఈ కాలువను చూడొచ్చు. ఈ కాలువ ఇంటి 2 ఇళ్ల మధ్యలోంచి పోతుంది. అంటే కాలనీ మధ్యలోంచి, నడిబొడ్డులోంచే పోతుందని చెప్పాలి. చాలా చెత్తతో కూరుకుపోయింది. ఈ చెత్త మొత్తం ఇక్కడ ఆగిపోయింది. ఈ నీళ్ళ ప్రవాహం ఇంటి వెనకాలే ఉంది. ఈ వాసన పీల్చినా రోగాలు వస్తాయి. ఇక్కడ బోర్ వేసినా కానీ కష్టమే. ఈ బోర్లో కూడా ఇవే వాటర్ కలుషితం అవుతాయి. స్కిన్ అలర్జీస్ వస్తాయి. శరీరానికి సంబంధించినటువంటి చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి, శ్వాసకోశ వ్యాధులు వస్తూ ఉంటాయి. ఈ నీళ్లు వాసన పీల్చలేము. చాలా చెత్తతో కూడుకుపోయింది ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో రెహమత్ నగర్ డివిజన్. సో ఈ సమస్యను అన్ని పార్టీల దృష్టికి తీసుకెళ్లాలి. ఇన్ని రోజులు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుస్తామంటున్నారు, మరి వాళ్ళు ఏం చేస్తారు? సో ఒక రాజకీయపరమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి తప్ప సమస్యల బేస్ మీద చర్చలు అయితే జరగట్లేదు. సో దీనికి సంబంధించి ఇక్కడ స్థానికులు మనతో పాటు ఉన్నారు. అమ్మా, ఈ గల్లీలో చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా ఎక్కువసేపు నిల్చున్నటువంటి పరిస్థితి లేదు. మీ ఇంటి పక్కన ఒక కాలువ పోతుంది, ఇంటిని ఆనుకునే పోతుంది. ఏం సమస్యలు మీకు? మాకు ఇంటి కాలువ మోరి ఉంది. ఆ మోరిలా చెత్త వేయడము, డ్రైనేజ్ వేయడము, ఆ దాంతో పాటు మా ఇంటి మీద పడుతుంది చెత్త. అటు నుండి ఇసిరేస్తే మా ఇంటి మీద పడుతుంది చెత్త. ఇక్కడ వర్షం పడితే ఇక్కడ అంతా నిండిపోతాం, మాకు నడవడానికి లేదు. ఆ డ్రైనేజ్ మూతలు పోయినాయి, అక్కడ పిల్లలు పడిపోయినారు డ్రైనేజ్ దాంట్లో. అది కూడా సమస్యనే. ఇంకా దీనికి పట్టించుకున్నాం. ఓట్ల గురించి ప్రతి ఒక్కరు వస్తున్నారు, మరి ఈ సమస్యలు పట్టించుకున్న వాళ్ళు ఎవరు? మాకు ఇది కావాలి మెయిన్. మాకు డ్రైనేజ్ ప్రాబ్లం కావాలి, ఇది రోడ్ కావాలి. ఎన్ని రోజుల నుంచి ఉంది డ్రైనేజ్ సమస్య? కొన్ని సంవత్సరాలకు ఉంది ఇది, కొన్ని సంవత్సరాలకు ఉంది ఇది మాకు డ్రైనేజ్ సమస్య. అక్కడంతా రోడ్ స్లాబ్ వేసారు, అక్కడ స్లాబ్ వేయలేదు. అక్కడ లైన్ చెప్తే ఏమంటారు, మీరు చూసారా అని గొడవలకు వస్తున్నారు.
ప్రతి ఒక్కరు డ్రైనేజ్ అందరూ కలిపారు, చెత్త అందులోనే. దీనికి మార్గం ఏంది చెప్పండి? అది ఖచ్చితంగా చెత్త వేయడం మానతలేరు, దాని మీద ఒక స్లాబ్ వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఆ పక్క లైన్ లో కూడా కొంత స్లాబ్ వేసింది కనిపిస్తుంది, ఇక్కడ కూడా కొంతవరకు స్లాబ్ కనిపిస్తుంది. సో ఇది కింద నుంచి పోయేది మొత్తం డ్రైనేజే కదా, ఇది మొత్తం లైన్ అంతా మనం నిల్చున్నది కూడా డ్రైనేజ్ పోయేటువంటి లైనే. ఈ డ్రైనేజ్ మీదనే మనం నిల్చున్నాం, ఇక్కడ స్లాబ్ వేశారు, వెనకాల మాత్రం స్లాబ్ లేదా చెత్త పేరుకుపోతుంది. మోర్ ఓవర్ చాలా ఈ స్మెల్ కూడా భరించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది ఫస్ట్ టైం రావడము. మా గల్లీ అంటే ఒక చీప చూస్తారు. ఒకప్పుడు ఎంత బాగుండేది, ఈ రోడ్డు అదంతా బాగుండేది, ఇప్పుడు అంతా నడవడానికి కూడా ప్రాబ్లం. ఇది రైమతార్ అంటే చీప్ ఏరియా అని అంటున్నారు, అది లోకల్ ఏరియా, సమ్ ఏరియా అని అంటున్నారు. మరి మేము మనుషుల మీద ఉన్నాం కదా, ఇంత ఇండ్లు చేసిన మనుషుల మీద అట్లాగే బ్రతుకుతున్నాం కదా. ఇండ్లకు కూడా నీళ్ళు వస్తాయండి, ఇంట్లోకి నీళ్ళు వస్తాయి. వర్షం పడితే మోరి నుండి ఇంట్లోకనే నీళ్ళు వచ్చేస్తాయి. అదంతా డ్రైనేజ్ అంతా మాకు ఇంట్లోకి వస్తున్నది. మేము భరించలేకుంటున్నాం. అప్పుడు మేము చావాలా బ్రతకాలా, ఏంటి మాకు సమస్య ఇది చెప్పండి? ఇది స్వామి, వర్షాకాలం వస్తే పిల్లలు స్కూల్కి పోయేది ఇక్కడ నుంచి, అక్కడ పై నుంచి వస్తారు, పడిపోయిన వాళ్ళు పడిపోతారు. పిల్లలు కూడా పడిపోయింది, ఇక్కడ పడిపోతారు. అసలు ఎవరు ఈ ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఏ ఎమ్మెల్యే గాని ఎంపీ గాని అక్కడక్కడ అందరూ తిరుగుతుండ్రు, కానీ ఈ గల్లీకి మాత్రం రాలేదు, ఎవరు రాలేదు. నిలదీస్తారనో ఏమో మళ్ళీ తెలియదు. మాకైతే చాలా ప్రాబ్లమ్స్ సార్. వచ్చి చెత్త ఈడ వేసిపోతారు, ఏం చేయాలి మేము? అసలు ఎవరికి చెప్తా పట్టించుకోరు. తాగి సీసలు అసలు వచ్చి పోతోళ్ళు సాయంత్రం పూట వచ్చి నైట్ లా టైలెట్ చేసి పోతారు. అంత గలీజ్ చూసారు కదా మీరే. ఇళ్ళ మధ్యలో ఊరవతల కూడా కాదు కదా, అక్కడ బంగారం పట్టుకుంటే నీళ్ళు మొత్తం మాకే. రోడ్ వేసారు కదా, ఆ రోడ్డు నీళ్ళు మొత్తం మాకే. డ్రైనేజ్ కారితే కూడా డ్రైనేజ్ అంతా మాకు లోపల పోవడానికి లేదు, రావడానికి లేదు, దాటడానికి లేదు. చిన్నపిల్లలు ఉన్నారు, కాలు జారి పడతాం. మా కాలుకు సర్జరీ అయింది, దాటాలంటే దాటలేము. మోరి నిండితే ఎవరు పట్టించుకోరు. నీ అవసరమైతే మీరు ఫోన్ చేసుకోండి, మీరు ఫోన్ చేయండి, మాకు సంబంధం లేదంటారు. ఎవరి ఇంట్లోకైనా బయటకు వెళ్ళి అక్కడ ముస్లిం ఏరియా అంతా మొత్తం మాకే వస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ వంపు ఉంది కదా, ఇక్కడ స్లోప్ ఉంది కనుక ఇక్కడ మొత్తం ఇక్కడ వస్తుంది. ఎవరు పట్టించుకోరు. ఏమన్నా అంటే గొడవకు వస్తారు, మేము పోయి అడిగితే గొడవకు వస్తాం. మీరు ఇవన్నీ గొడవ, మీరు మీకు ప్రాబ్లం ఉంటే మీరు చెప్పుకోండి. మేము డ్రైనేజ్ కంప్లైంట్ ఇచ్చుకోండి. మేమంటే మేము ఇచ్చుకుంటాం, ఇంటి పక్కల మేము కలిసి మేము ఇచ్చుకొని డ్రైనేజ్ ఆఫ్ చేయిస్తాం. వాళ్ళు ఎవరైతే కారుతుందో వాళ్ళు వచ్చి చేయించరు మోరి. అది ఈ పరిస్థితి అండి, చూడండి మోరి అంతా. ఇది మా ప్రాబ్లం. అంటే అమ్మా, ఇప్పుడు అన్నిటికీ ఎమ్మెల్యేనే సమాధానం చెప్పాలని లేదు, ఈ ఏరియాకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా ఉంటారు కదా. సో వాళ్ళ దృష్టికి ఏమైనా తీసుకుపోయారు? ఎందుకంటే వాళ్ళకి తెలియని సమస్యలు అయితే కాదు, ఇక్కడ సమస్యల విషయం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తెలుసు. తీసుకుపోయినాం, సీఎం రెడ్డి దగ్గరికి వెళ్ళాం, చూపించాం, ఇదంతా చూపించాం. సరే చేస్తామని చెప్పారు. డ్రైనేజ్ పైపులు వేసి పెట్టారు అక్కడ. రోడ్ వేస్తామని ప్రతి గల్లీ రోడ్ అయితే పడిపోయింది, మా గల్లీ అయితే పెండింగ్ పడుతూనే ఉంది ఇప్పటివరకు. మెయిన్ ప్రాబ్లం ఇక్కడే ఉంది, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయట్లేదు. చేస్తామని పైపులు నింపేట తొవ్వేరు కూడా, తొవ్వి కూడా అక్కడే పెట్టారు. మెయిన్ డ్రైనేజ్ ప్రాబ్లము, రోడ్ ప్రాబ్లము, ఆ మురికి కాలువలు ఉండే చెత్త మాత్రం ఇసిరేస్తుంటే మా ఇంటి మీద పడుతుంది. మా రేకులు కదా మెయిన్. అది మూటలు దన్న రాత్రి పూట మధ్యరాత్రిలో ఇంకా బయట నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తున్నారు. అది ఎక్కడ ఇంట్లో బయటకని కూడా వస్తారు, బయటకని పోతా కవర్లు నింపుకొని ఇక్కడ వేసేసిపోతారండి, ఇట్లా వేసేసి వెళ్తారు, వేసేసిపోతారు. అక్కడ చెత్త తాగేసి సీసాలు కూడా అక్కడ పెట్టేస్తారు. నైట్ పొద్దున తీసేస్తారు చెత్త వాళ్ళు వచ్చి. మున్సిపల్ వాళ్ళు కూడా రావట్లేదు ఊడడానికి. వస్తే మేము ఊడము, ఎవరు చెప్తే వాళ్ళకి ఊడుస్తామని చెప్పుతారు. అది ఇది మనం నిజానికి మెయిన్ టౌన్ లో ఉన్నాం. రేమట్ నగర్ డివిజన్ లో బస్ స్టాండ్ ఆనుకోనే ఉంది. ఈ లైన్ స్ట్రైట్ కి వెళ్తే బస్ స్టాండ్ వస్తుంది మనకు. బస్ స్టాండ్ అక్కడ చూడొచ్చు, యాక్సిస్ ఏటీఎం ఎదురుగా కనిపిస్తోంది. ఆ ఆర్టీసీ బస్సులు కూడా పోతున్నాయి, మనం చూడొచ్చు. మెయిన్ రోడ్ కి ఎదురుగానే ఉన్నటువంటి లైన్ లోనే చాలా దారుణమైన పరిస్థితి. పెద్ద దూరం కూడా లేదు, తిప్పి కొడితే ఒక 200 మీటర్ల డిస్టెన్స్ లోనే మనం ఉన్నాం. ఐ న్యూస్ ప్రస్తుతానికి ఇక్కడ కవర్ చేస్తోంది. ఈ గల్లీలో కూడా 2 ఆటోలు కరెక్ట్ అటు నుంచి ఇటు నుంచి అటు పోలేనటువంటి పరిస్థితి. సో ఎవరి వెహికల్ వాళ్ళ ఇంటి ముందు ఉన్నాయి. మరో డ్రైనేజ్ సమస్యతోటి చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఇక్కడ స్థానికులు కూడా మొత్తం సరౌండింగ్స్ అన్ని చూపించండి, మా సమస్యలు ఏందో ప్రజలకు చెప్పండి, ప్రభుత్వానికి చెప్పండి అని చెప్తున్నారు. సో తాగేసి పడేసినటువంటి బాటిల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ చాలా మంది స్థానికులు కూడా మాట్లాడుతున్నారు. అమ్మ, మీకున్న సమస్య ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు, మేము వచ్చి 20 years అవుతుంది. 20 years నుంచి ఇట్లనే ఇంటి ముందు అంతా మోరి చెత్త, అంత చెత్త వేస్తారు. బాటిల్స్ ఈ లోపలనే ఉండాలి, మేము బయటకే రాకుండా అయిపోయింది. 20 ఏళ్ల నుంచి ఇట్లనే ఉన్నారు మీరు? 20 ఏళ్ల నుంచి ఇట్లనే ఉంది. సింపుల్ చెప్పాలంటే అరెస్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అంతే, హోమ్ అరెస్ట్. అంటే మరి ఇప్పుడు నేను చెప్పింది, మీకున్న సమస్యలు ఏంటి? డ్రైనేజ్ ఒకటేనా, ఇంకేమీ ఉన్నాయి? ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. పడిందంటే మొత్తం ఇంట్లో లోపలికి వచ్చేస్తాయి వాటర్ మొత్తం. ఇంట్లోకి వస్తాయా? ఇంట్లో అంటే ఇక్కడ లోపల వరకు వస్తాయి. పార్కింగ్ రాదు, మాకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే క్యాబ్స్ రావు. మేము ఇంకా రోడ్ మీదకే వెళ్ళి క్యాబ్ తీసుకోవాలి. ఒకవేళ వర్షం భారీగా పడితే రోడ్లను నిండిపోతే బయటకు పోవాలంటే కష్టమైనటువంటి విషయమే. అంటే డ్రైనేజ్ వ్యవస్థ బాగుండాలి, నీళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోవాలి. ఆ వ్యవస్థ ఇక్కడ లేదు.
అంతే కదా. 20 years నుంచి అందరు వస్తారు చేస్తామంటున్నారు కానీ అసలు ఇదో ఇంతే ఉంది, ఎవరు పట్టించుకోవట్లేదు. సో మొత్తానికి ఇక్కడ ఈ డ్రైనేజ్ సమస్యతో పాటు ఈ మ్యాన్ హోల్స్ కూడా కొన్ని సందర్భాల్లో ఈ మ్యాన్ హోల్స్ కూడా ఓపెన్ అయి ఉంటాయి. సో ఆ మ్యాన్ హోల్స్ ఓపెన్ అయినటువంటి క్రమంలో ఇక్కడ చిన్న పిల్లలు కూడా చాలా మంది ఇక్కడ కింద పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మ్యాన్ హోల్లో పడి దెబ్బలు తగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మ్యాన్ హోల్స్ని కూడా ఎప్పటికప్పుడు క్లోజ్ చేయడానికి ఒక సరైన వ్యవస్థ లేదు. మోర్ ఓవర్ ఏంటంటే వర్షం పడ్డప్పుడు మ్యాన్ హోల్స్ ఓపెన్ చేస్తారు, మళ్ళీ అది క్లోజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మోర్ ఓవర్ అసలు జిహెచ్ఎంసీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఈ లైన్లోకి రావడానికే సాహసం చేయలేనటువంటి పరిస్థితి ఇక్కడ అధికారుల నుంచి కనిపిస్తోంది. ఆ నిర్లక్ష్యం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అదే చెప్తున్నారు. కనీసం ఈ గల్లీకి ఒక ఆటో కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. భారీ వర్షం పడితే అట్లీస్ట్ లోపలికి ఒక క్యాబ్ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. అమ్మా మీరు చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఏం చెప్పాలనుకుంటారు? మీరు చాలా ఎన్నికలు చూసారు, చాలా ఓట్లు వేసే ఉంటారు. అదే ఇదే ప్రాబ్లం ఉంది నాన్న. ఇక ఇదే కాలువ నీళ్లు అన్ని వచ్చుకుంటా పిల్లలు స్కూల్కి పోయేటోళ్ళు అందరికి ఇబ్బంది. వర్షం పడ్డప్పుడు మొత్తం ఇళ్ళల్లోకి వచ్చేస్తాయి, వెనుక నిండుతాయి, వెనుక కిటికీలకి వెళ్ళి నీళ్ళు వచ్చేసినాయి. ఒక పోయిన సంవత్సరం అట్లవి వచ్చినాయి. ఆడ సీఎం రెడ్డి ఆయనకి చెప్పినాము ఏపిస్తామని అంటుండ్రు. అన్ని సంవత్సరాలే గడిచిపోతున్నాయి కానీ ఏమీ అయితలేదు అయ్యా పని. ఇప్పుడు 40 సంవత్సరాలు ఇక్కడ ఉండి మేము 40 సంవత్సరాలు ఉంటున్నాం. 40 సంవత్సరాలు ఇదే పరిస్థితి మాది. 40 ఏళ్ళ నుంచి ఇదే పరిస్థితి. రోడ్డు అనేది లేదు. చూడండి మా ఇల్లు చూడండి, ఇంటి మీద అంతా చెత్త చూడండి. మా ఇంటి ఇల్లు చూస్తే రేకులు ఇల్లు ఎక్కడానికి రాదు, దాని మీద చెత్త చూడండి. అక్కడ ఇసిరేస్తే చెత్త ఎట్లా ఉందో చూడండి. మా ఇంటి మీద పైన వాళ్ళు ఇసిరేస్తే మా ఇంటి మీద పడుతుంది చెత్త. ఆఖరి షాంపూ ప్యాకెట్లు సబ్బు ప్యాకెట్లు అక్కడికైనా పైన ఇసిరేస్తారు చెత్త. మొత్తం తినడం ప్యాకెట్లు బ్యాచిలర్స్ తినేసి లంచ్ ఉంటే తీసి ఇట్లా ఇసిరేస్తారు. ఇంటి మీద కూడా అట్లా ఉంటుంది. మీరు ఎన్నేళ్ల నుంచి ఉంటున్నామా ఇక్కడ ఈ కాలనీలో? 74వ సంవత్సరం. 74 ఏళ్ల నుంచి ఏమైనా మార్పులు ఉన్నాయా, ఇంకా ఎక్కువ పెరిగిందా ఈ ప్రాబ్లం? డోరేసిండ్రు రోడ్డు మళ్ళీ అంతా కొట్టుకుపోయింది, అయిపోయింది. ఇక మొన్నటి వరకు నీళ్ళ ప్రాబ్లము, నీళ్ళకి చచ్చిపోయినాం. ఇప్పుడు కొంచెం మంచిగా టైం లేదు. 4 గంటలకు 4:30కి ఇస్తాడు నీళ్ళు. మాసంటు ముసలాళ్ళం 4 గంటలకు 4:30కి ఇస్తే ఎట్లా పట్టుకుంటాము. ఒక టైం కరెక్ట్ టైమే లేదు నీళ్ళకైతే. ఇప్పుడు మీరు 70 ఏళ్ళ నుంచి చూస్తున్నారు, 75 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీని చూశారు, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీని చూసారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయినా ఏం మార్పులు జరుగుతలేదు. పాతోళ్ళనే తిట్టుకుంటున్నారు తప్ప కొత్తగా మేము వచ్చి ఏం చేయాలనేది మాత్రం ఎవరు దీని మీద మాట్లాడట్లేదు. మరి ఇప్పుడు మీరు చాలా మందికి ఓట్లు వేసి ఉన్నారు. ఇప్పుడు ఎటు పోతే బెస్ట్? ఏం చెప్తారు మీ ఈ కాలనీకి కానీ జూబ్లీ చేయకుండా గమ్మున ఉన్నదే బెటర్ అనిపిస్తుంది. ఎవరు వచ్చి ఏం చేస్తలేరు. కాంగ్రెస్ ఏం చేయలే, కారైనా ఏం చేయలే, బీజేపీ వాడు ఏం చేయలే. ఎవరి పార్టీకి వాళ్ళే తింటుండ్రు, తాగుతుండ్రు, ఎవరి వాళ్ళకు వాళ్ళే సాయం చేసుకుంటుండ్రు. మా లాంటి వాళ్ళకు సాయం చేసేటోళ్ళు లేరు, పట్టించుకునేటోళ్ళు లేరు. మొత్తం ఇంత దొడ్డు దోమలు వెనుకకెళ్ళి ముందుకెళ్ళి. ఇంకా డేనీసులకైతే 24 గంటలు ఈ 4 రోజులు వర్షం పడక డేనీస్ పోతలేదు. ఇగో ఇప్పుడు మీరే ఓపెన్ చేసుకుంటారు, మీరే క్లోజ్ చేస్తారా? మేం చెయ్యం అది బండ్లు. చూద్దాం మొత్తానికంటే ఈ గల్లీ. అవును, 70 ఏళ్ల నుంచి మేము ఇదే ప్రాంతంలో ఉంటున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాలు మారినాయి తప్ప మా పరిస్థితులు మారతలేవు, ఈ రోడ్లు మారతలేవు. దుర్భరమైనటువంటి పరిస్థితి ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ అట్లాగే ఉంది. డెవలప్మెంట్ కావాలా, మేము ఎవరికి ఓటేయాలనేది ఇక మా మనస్సాక్షికి తెలుసు, మేము నిర్ణయించుకుంటాం అని చెప్పేసి మాట్లాడారు. స్థానిక యువత కూడా మనతో పాటు ఉన్నారు. సో ఇక్కడ చాలా సమస్యల గురించి మాట్లాడుతున్నారు. 70 ఏళ్ళ నుంచి వాళ్ళు ఉన్నారు, ఇక్కడ 40 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. బట్ సమస్యలుగానే ఉంటున్నాయి. సో దీన్ని ఎవరు కనీసం లోపల కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ గల్లీలోకి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. భారీ దూరం ఏం కాదు, ఇది ఇంకో 5-10 కిలోమీటర్ల దూరం కూడా లేదు. మెయిన్ రోడ్కు చూస్తే కనిపిస్తూనే ఉంది. ఎప్పటి నుంచో సమస్యలు ఇలాగే ఉన్నాయండి. రోడ్స్ ఎప్పటి నుంచో వేస్తాం అంటున్నారు కానీ ఎలక్షన్స్ చూసిపోతారు. పైప్ లైన్స్ వేసి వేయాలి అంటే అట్లనే రోడ్ వేస్తామంటారు కానీ రోడ్ ఇంతవరకు పడలేదు. పైప్ లైన్స్ కూడా చిన్నవి అప్పుడెప్పుడో 30 years బ్యాక్ వేసినవి ఉన్నాయి, చిన్న పైప్ లైన్స్. దానివల్ల డ్రైనేజ్ మొత్తము బ్లాక్ అయిపోతుంది. ఇక్కడ వర్షాలు పడితే చాలు ఇది మొత్తం నిండిపోతుంది, వాటర్ పోదు. జనాల కష్టమైతే చాలామంది కూడా పడ్డారు. సో కొంచెం ఎవరైతే రూలింగ్ పార్టీ ఉంటారో వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని మాకు ఇట్లా కొంచెం ఫేవర్ చేస్తే గల్లీ కూడా మంచి. రూలింగ్ పార్టీ వచ్చి 2 ఏళ్ళు అయింది, అంత ముందు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఈ 2 ఏళ్లలో ఏమన్నా డెవలప్మెంట్ జరిగిందా? ఆ 10 ఏళ్లలో ఏమన్నా జరిగిందా? లేదండి, జరగలేదు. సేమ్ అట్లనే మీరు చూస్తున్నారు కదా రోడ్ ఎట్లున్నాయి, అలాగే ఉన్నాయి. ఎప్పటి నుంచి అట్లనే ఉన్నాయి. మొత్తం ఓపెన్ ఉన్నాయి మొత్తం అలా.
మ్యాన్ హోల్స్ అన్ని ఓపెన్ గానే ఉన్నాయి. ఆ మ్యాన్ హోల్స్ హాఫ్ ఆఫ్ ది ఓపెన్ పెట్టేసినటువంటి పరిస్థితి కూడా అనిపిస్తుంది. మరి ఎలక్షన్లో ఎటువైపు డెసిషన్ ఉంటుంది ప్రజలది, ఈ ఏరియా ప్రజలది? ఈ ఏరియా ప్రజలది చెప్పాలంటే మనం అంటే ఎవరు ప్రజలు ఏం చూస్తారు, డెవలప్మెంట్ చూస్తారు. వాళ్ళ ఏరియాని పట్టించుకోవడము కానీ ఫేవరబుల్గా ఉంటే వాళ్ళకే ఓటేస్తారు. నవీన్ యాదవ్ కొంత ఫేవరబుల్ కనిపిస్తుందా, లేదంటే కేసీఆర్ బెటర్ అన్నట్టు ఫేవరబుల్ కనిపిస్తుందా? అది మనం చెప్పలేం కదా. మామూలు మేమైతే లాస్ట్ టైం టీఆర్ఎస్కే ఇచ్చినాము, ఇప్పుడు నవీన్ యాదవ్ వేద్దాం అనుకుంటున్నాము, చూడాలి. అంటే ఆయన దృష్టిలో ఈ సమస్యలనే మరి చెప్పారా మీకు వేస్తాం మా సమస్యలన్నీ క్లియర్ కావాలని చెప్పి కూడా వచ్చి చూసారు కూడా. నవీన్ యాదవ్ గారు వచ్చారు, మేము గణేష్ ఇక్కడే కూర్చోబెడతాం. అంటే వాళ్ళు ఎప్పుడు వస్తుంటారు, విజిట్కి వస్తుంటారు, చూస్తారు ఎప్పుడు చూస్తూ ఉంటారు. సిఎన్ రెడ్డి గారు వస్తారు, చూస్తూ ఉంటారు, కానీ రెస్పాండ్ అయితే ఏం రాదు. అట్లానే మరి గెలిస్తే ఉన్న రెస్పాన్స్ వస్తా అనుకుంటున్నా. హోప్, ఒక స్మాల్ హోప్ ఉంది, వస్తుంది, చేస్తారు అని ఒక చిన్న హోప్ ఉంది అంతే. సో 2 ఏళ్ళు అయింది అంటే నవీన్ యాదవ్ అట్లా ఉంచితే ప్రభుత్వం మాత్రం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే ఉంది. జూబ్లీహిల్స్ ఏం వేరే రాష్ట్రంలో కూడా లేదు. మరి 2 ఏళ్ళ నుంచి రాంది నవీన్ యాదవ్ వస్తే చేస్తారన్నటువంటి కాన్ఫిడెన్స్ ఎట్లా వచ్చింది? చిన్నప్పటి నుంచి మాతో తెలిసిన మా మనిషి అనమాట, మా బస్తీ మనిషి. 100% చేస్తారని నమ్మకం ఉంది, 100%. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం అన్నని. సో మాకు తెలుసు చేస్తారు అని ఒక నమ్మకం ఉంది. చూడాలి మళ్ళీ ఏమో చేస్తారు. 99% చేస్తారని ఉంది, 1% చెప్పలేను. సో మొత్తానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సమస్యలు ఒక సుడిగుండంలాగా మారుతున్నాయి. సుడిగుండం కాదు, డ్రైనేజ్ వ్యవస్థలాగా ఉందని చెప్పాలి ప్రస్తుతానికి పరిస్థితి. ఎక్కడికక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అస్తవ్యస్తంగా ఉంది ఈ ప్రాంతంలో. ఇక్కడ ఇళ్లను ఆనుకొనే పెద్ద పెద్ద డ్రైనేజ్ కాలువలు ప్రవాహం పోతోంది, నదీ ప్రవాహం లాగా పోతున్నటువంటి పరిస్థితి. అది దాంతో చాలా స్కిన్ డిసీజెస్ వస్తున్నాయి. సో వాటితోటి మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, వాటితోటి ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. సో ఖచ్చితంగా మాకు డెవలప్ చేసేటువంటి వ్యక్తే కావాలి, మేము అనుకున్నటువంటి వ్యక్తికి ఓటేసి గెలిపించుకుంటాం అని చెప్పేసి ఇక్కడ రేవంత్ నగర్లో ఉన్నటువంటి స్థానిక ప్రజలు. సో వీళ్ళంతా కూడా రాజకీయాలకు అతీతంగా ఇప్పటివరకు మనం మాట్లాడడం జరిగింది. ఏ రాజకీయ నాయకుడు కూడా దీంట్లో ఈ కవరేజ్లో రాలేదు. కేవలం ప్రజా సమస్యలు మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఐ న్యూస్ ఈరోజు గ్రౌండ్లోకి వచ్చి గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తోంది. కెమెరామెన్ సుధాకర్తో శ్రీకాంత్, ఐ న్యూస్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం, రెహమత్ నగర్ గల్లీలోంచి.